పెద్దపల్లి రాజన్న రాసిన ప్రజాక్షరం తీసుకుందాం ఒకసారి. ఎట్లా బతుకుడు రా పెద్దోడా, చిన్నోనికి నౌకర్ రాదే, చెల్లెపెళ్ళికి పైసలు లేవాయే, మీ అయ్య పక్షవాతంతో 10 ఏళ్ల నుండి మంచానికే పరిమితమాయే, వద్దనంగా తమ్ముని చెల్లెను పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తేవి, ఒక్కరికన్నా నౌకర్ రాకపోయే, ఇంటికి పెద్దోనివై గొడ్డు చాకరీ చేసే ఇంటిని సాకబడుతుంది, పీజీలు పిహెచ్డీలు చదివినట్లు కూలి పనులు పోవట్టే, ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోయే, కనీసం ఉపాధి అవకాశాలు కల్పించరాయే, ఇదేమి పాలనరా బిడ్డ, ఎక్కడన్నా ఎమ్మెల్యే చచ్చిపోతే అప్పటికప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించి ఖాళీ సీట్లను భర్తీ చేస్తారే, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే సోయి ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలకు లేకపోయారా కొడుక అంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా ప్రభుత్వాలను, నేను చెప్తున్నా కదా, డిగ్రీలు పిహెచ్డీలు ఎంబీఏలు చేసి వీళ్ళు పెద్ద చదువులు చదివి బయటకు వెళ్తూ ఉంటే కనీసం ఉపాధి కల్పించలేని వ్యవస్థలో ఈ ప్రభుత్వాలు మనం గద్దెనెక్కిస్తూ ఉన్నాం. ఉపాధి లేకనే అరాచకాలు జరుగుతాయి. ఉపాధి లేకనే అసలు క్రైమ్ పెరుగుతుందంటే ఉపాధి లేకనే క్రైమ్ పెరుగుతుంది. చదువుకున్నాడు, పెద్ద డిగ్రీలు చదివినోడు, ఎంబీఏలు చేసినోడు, బీటెక్లు చేసినోడు అటెండర్ పోస్ట్ కూడా అప్లికేషన్ పెట్టుకునే రోజులు వచ్చినాయి. ఉపాధి లేక వలస వెళ్తున్న నేపథ్యం చూస్తున్నాం. నిజంగా ఈ ప్రభుత్వాలు ఉపాధి కల్పించడంలో దానిపైన ఫోకస్ పెడితే నిరుద్యోగం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబాల భారం అనేది పడకుండా ఉంటుంది. కుటుంబాలపైన ఆర్థిక భారం పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న మంచి ప్రజాక్షరం.